ప్రేమైన వాళ్ళగా కాల సమయంలో దేవుని ఆజ్ఞను అనుసరించి సభని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ఆయన మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని గెలిచి సజీవుడిగా తిరిగి లేచాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎక్కువ వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పినారు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు రక్షింపబడును. యేసుక్రీస్తు వారి పేరు వినగానే రకరకాలుగా అనుకుంటారు. క్రైస్తవులు మా దేవుని గురించి చెప్పడానికి వచ్చారని, క్రైస్తవులు వాళ్ళ దేవుని గురించి చెప్పుకునే దానికి వచ్చినారని అనుకుంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను గురించి ఏమని చదివించినాడు? ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మనం ఎవరమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తున్నది. ఏ భేదం లేదు, అందరిలో పాపము చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు. మన తెలుసు మనందరం పాపలమని. ఒక గొప్ప రాజు చదివించినాడు, నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. అంటే ఏంటంటే మన స్వభావం అది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము అందరికి వచ్చింది. అంతేకాదు బైబిల్ చదివిస్తుంది, మనుషులందరితో ఒకసారి ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట వారు మృతి పొందవాలని నియమింపబడింది. ఆ తర్వాత దేవుని యొక్క తీర్పు జరుగుతుంది. దాంట్లో మనుషుల హృదయాల్లో మరణమే ఉంది కనుక పాపం తీసివేసుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వేషము, భాషలు మార్చేది, పద్ధతులు, ఆచారములు ఇవన్నీ కూడా మార్చుకునేదిగా ఉంటున్నది. మనుషులు కూడా మతాలు కల్పించినారు, పద్ధతులు, ఆచారాలు అన్నీ కల్పించినారు. అయితే ఎవరు వీటిని కల్పించినారో వాళ్ళనే మనం అడిగితే మీ పాపం పోయిందంటే చెప్పలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన పాపములను తీసివేసేదాని కొరకు వచ్చినాడు. ఎట్లంటే మన స్థానంలో మన దోష శిక్షను సిలువలో భరించినాడు. మన క్రియలు, మాటలు, తలంపులు, చేతులు అంత పాపంతో నిండి ఉన్నవి. మన నిస్సారంలో మనుషులకు మనం ఏం చేసుకోలేదు, విపత్తు ఏం చేయలేదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై శిలువ మరణాన్ని పొందినాడు. అధికారం మొదలుకొని తల వరకు గాయములు, దెబ్బలు, పొమ్మిదిపడి గోడలతో కొట్టబడి మన అవమానకరమైన జీవితం కొరకు, క్రోధమైన జీవితం కొరకు, అసహ్యమైనటువంటి జీవితం కొరకు చదివినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయినాడు. పరిశుద్ధులైన దేవునికి, పాపాత్ముడైన మానవునికి మధ్యవర్తిగా ఆయన శరీరంలో మన పాపముల కొరకు శిక్ష విధించబడింది. తన నిర్దోషమైన రక్తాన్ని చిందించినాడు. అందుకని బైబిల్లో రాయబడింది, యేసు రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. డబ్బుతో పాపాలు పోవు, మన నీతితో పాపాలు పోవు, మన ఆచారములతో మన పాపములు పోవు, మన జీవితంలో మార్పు రాదు. కొంత సమయం భక్తిగా ఉంటాం, మళ్ళీ అయ్యే పాపాలు చేస్తుంటాం. అయితే యేసు ప్రభువును విశ్వసించినప్పుడు మన పాపములు క్షమించబడుతున్నది. మన హృదయంలో ఉన్నటువంటి పాప భారము తొలగించబడుతుంది. హృదయంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క భయం కలిగి జీవిస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సువార్తను ప్రకటించమన్నారు. ఎందుకంటే ప్రభు తిరిగి వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, గుర్తులు నెరవేర్చబడుతున్నది. యేసు ప్రభువు అన్నారు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని
మన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? తన ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలడు? ప్రాణం పోగొట్టుకుంటే బంగారము, వెండి, ఇల్లు, దాని తర్వాత ఆస్తులు, ఐశ్వర్యములు, ఘనత, శుభభోగాలు, వాటి వల్ల ప్రయోజనం లేదు. ప్రజలు మాకు నరకంలో అన్ని ఆరులు అవన్నీ చనిపోవు, ఎన్నటికీ విడుదల లేదు. ఎంతో దుఃఖకరమం, బాధకరమైంది. అయితే అందరం కూడా ఆయా మతాలు, జాతులు, ఆయా స్థితిగతులు చెందినటువంటి వారు అయినప్పటికీ ఇలా దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుడు మా పాపమును చూపించినప్పుడు పశ్చాత్తాపడినాము, ఒప్పుకున్నాము, క్షమించినాము, పాప జీవితం నుంచి విడుదల పొందినాము. లోకం వదిలిపెడితే పరలోకంలో దేవుని ఎదురు వదులుతామని నిరీక్షణ ఉంది. ఎందుకంటే యేసు వారి సర్వస్వం, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రితో పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపన్నాడు. ఒకనాడు మేము చెప్పి మగస్తున్నాం. యేసు వారు అన్నారు, పూర్తిగా పాపమును క్షమించటకు మనిషి కుమారునిగా వచ్చిన నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఎవరైతే మన పాప శిక్ష భరించినారో, ఎవరైతే మన దోష శిక్ష భరించినారో, ప్రేమతో ప్రాణం పెట్టినారో, వారికి పాపములు క్షమించే అధికారం ఉన్నది. ఎవరైనా సరే మనం ప్రశ్న వేసుకో, చనిపోతే ఎక్కడికి వెళ్తావు? మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మతం రాదు, కులం రాదు, జాతి రాదు, భాష రాదు, ఏదో రాదు. దేవుడు ఉన్నాడని ఎవరికి నమ్మితే సరిపోదు, తెలుసుకోవాల్సిన వాళ్ళని నమ్ముతున్నాం. కనుక యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఈ గొప్ప రక్షణ, పాప క్షమాపణను, నిత్య జీవాన్ని, దేవుని రాజ్యాన్ని పొందేటువంటి వారుగా ఉంటున్నారు. అలాగున ప్రభు మీకు సహాయము చేయను గాక, మిమ్మల్ని రక్షించును గాక, సత్యమును మీకు గ్రహింప చేయను గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, హృదయకాల సమయంలో ఈ వీధుల్లో మీ రాజ్య సువార్తను ప్రకటించిన వారని ఉంటుండగా, మీరు మీ పరిశుద్ధాత్మ ద్వారా పాపము, నీతిని, తీర్పును గురించి ఒప్పింప చేయండి. పరలోకం ముందు జీవము గల దేవుడు ఉన్నాడని ఎరుగుటకు, ఆ దేవుని ఎదుగు మేమే రాలేమని, మార్గం ప్రభుని యేసుక్రీస్తు వారే అని ఎరుగుటకు మీరే సహాయం చేయండి. మీద విశ్వసించి పాపమును క్షమించబడి మరణ భయం నుంచి విడుదల పొంది దేవుని రాజ్యములో ప్రవేశిస్తామని నిరీక్షణలోనికి వారు వచ్చినట్లుగా చేయమని, శత్రువు కారణము దూరపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థన చేయించుంటున్నాం తండ్రి. జిందా ఖుదావన్ యీశు మసీహుకి, పాపుల రక్షకుడైన యేసు క్రీస్తునకు, పరలోక మార్గమైన యేసు క్రీస్తునకు, శాంతి సంతోషం ఇచ్చే యేసు క్రీస్తునకు. హల్లెలూయా.